చేస్తున్న వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు. మన ఇండియా అప్పుల్లో ఉంది తెలుసా మీకు? మన రాష్ట్రం అప్పుల్లో ఉంది తెలుసా? అప్పు లేకుండా పని అవట్లా. మన రాష్ట్రమే అప్పుల్లో ఉంది. మళ్ళీ ఇందులోనే తొనలాట్లు కూడా, నువ్వెంత చేసావు, నేనెంత చేశావు, నువ్వెంత చేసావు, చేయకోకుండా ఉండాలి. అది ఆశీర్వాదం. అప్పు ఆశీర్వాదమా శాపమా? శాపం. ఒక విధంగా చెప్పాలంటే మన భారతదేశమే అప్పుల్లో ఉంది. అంటే ఆశీర్వదించబడిందా? డెవలప్ అవుతున్నాం సొల్లు మాటలు అవన్నీ. రియల్గా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎప్పుడైతే అప్పు లేదో అప్పుడే ఆశీర్వాదం ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. మీరు ఎవరేమనుకున్నా నాకేం బాధ లేదు, ఉన్న వాక్యం అది. ఆశీర్వాదం అంటే ₹1 కూడా అప్పు ఉండకూడదు. నువ్వు ఏ దేవుడినన్నా ప్రార్థన చేసుకో, నాకు అభ్యంతరం లేదు. నేను దేవుళ్ళ గురించి ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, నువ్వు అప్పు లేకుండా ఉండు, అది ఆశీర్వాదం. ఒకటి మాత్రం నేను చెప్పగలను, యేసయ్యను నమ్ముకుంటే నాకు అప్పు లేదు. నా సంగతి చెప్తున్నా. యేసయ్యను నమ్ముకోముందు అప్పుల్లో ఉన్నా. ఆయన నమ్మిన తర్వాత ₹1 అప్పు లేదు. అది నమ్మకం అంటే. నాకు తెలిసే యేసు ప్రభుని నమ్ముకుని అప్పున్నవాడు సరిగా నమ్మలేదని నా నమ్మకం. నమ్ముతారు కానీ సరిగా నమ్మలేదు. ఈ ఉపవాస పండుగల్లోనే సరిగ్గా నమ్ముకోవాలి. ఒప్పుకోరు మీరు కదా? ఆ సంగతి తెలియదు మీకు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే మామూలుగా ఉండదు మీకు. నా కోరిక కూడా ఏంటో తెలుసా? మీరు అప్పు లేకుండా రాజాల్లాగా తిరగాలని. ఇంకా అంత నేను మంచి కోరుతున్నాను, చెడు కోరుతున్నానా? మరి కోప్పడినా మంచిదా చెడుదా? మరి నేను మంచివాడినా కాదా? అది చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? మిమ్మల్ని తిడతా ఉంటా, మీతోనే నేను మంచివాడిని అనిపించుకుంటా. ఇప్పుడు అన్నారా లేదా మంచివాడని? నేను సీరియస్గా తిట్టేసరికి మరి అంత రోసం ఉంటే ఏం చేయాలా? అప్పు లేదు గిప్పు లేదు, బారా బ్యాంక్ కూడా అవతలకే, నాకు అవసరం లేదు, కావాల్సిన వాడికి పో, తీసుకోపో అనాలి. ఆడు నీ దగ్గరికి వచ్చి రోడ్డు మీద పెట్టి సార్ రా అంటున్నాడు. రోడ్డు మీద నిలబడి అప్పిస్తున్నాడండి. బైక్ అక్కడే పెడుతున్నాడు, కారు అక్కడే పెడుతున్నాడు, సోఫా అక్కడే పెడుతున్నాడు, బీరువా అక్కడే పెడుతున్నాడు. రా రా, ఏమి లేదు, ఒక ఏలు ముద్ర ఇస్తాను. ఒక్క ఏలు ముద్రతో ఎంత అప్పు కావాలంటే అంత. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నా చెప్పరేంటి? ఎందుకో నువ్వు తీరవుగా. కనుక అప్పు మాత్రం మన పాస్టర్ గారు చెప్తున్నాడు, ఎవరో పంపించారు, అది నాకే, నేనేమో అప్పు చేయొద్దని ప్రసంగం చేస్తానుగా, నాకే పెట్టాడు వాట్సాప్. ఏమని పెట్టాడు తెలుసా? అప్పు చేసిన వాళ్ళు అప్పు తీరడానికి అప్పు చేయాలంట. హెడ్డింగ్ భలే ఉంది. అప్పు చేసినోడు అప్పు తీరడానికి అప్పు చెయ్యాలంట. స్టన్ అయిపోయా నేను హెడ్డింగ్ చూసి. రే నా మెసేజ్కి రివర్స్ గేర్ వేసాడు ఎవడు రీడని చూసా. ప్రైజ్ ది లార్డ్. చూస్తే ఆయన ఏం చెప్పాడంటే నాకు సరేలే అనిపించింది. మరి చెప్పాల్సిన అట్టాగా చెప్పాలిగా. మళ్ళీ ఒక లిటికేషన్ పెట్టాడు అక్కడ. ఆయన చెప్పిన ఉదాహరణ మీకు చెప్తా. ఒక యాజకుని యొక్క భార్యకి 2 కుమారులు ఉన్నారు. యాజకుడు చచ్చిపోయాడు, అప్పు చేశాడు. ఆ యాజకుడిని పట్టుకు పిల్లల అప్పు తీర్చమని ఆ అప్పిచ్చిన వాళ్ళు వచ్చారు. ఆమె చిన్నగా దైవ సేవకుడైన ఏలియా దగ్గరికి వచ్చింది, ఎలీషా దగ్గరికి
వచ్చి ఇదయ్యా నా పరిస్థితి అంటే ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏముందన్నాడు. ఒక నూనె కుండ ఉంది అన్న. సరే ఆ నూనె కుండ తీసుకెళ్ళు, మీ ఇంటి పక్క వాళ్ళందరి దగ్గర పాత్రలో అరువు తెచ్చుకో అన్నాడు, అప్పు తెచ్చుకో అన్నాడు. అది చెప్పాడు, అప్పు తీరడానికి అప్పు చేయని. ఇక మరి వడ్డీ ఎంత కట్టమని ఉంది అక్కడ? ఇప్పుడు పక్కింటి వాళ్ళకి వెళ్ళి వస్తువులు అప్పు తెచ్చుకోమన్నాడు, రైటే. వడ్డీ ఎంత? ఇప్పుడు మనకిచ్చే అప్పులు వడ్డీలు లేకుండా ఇస్తున్నారా? నాకు వడ్డీ లేకుండా ఇచ్చింది ఫలానా బ్యాంక్ అన్న వాళ్ళు చేస్తాడు, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పండి, నేను వస్తా. ఇప్పుడు అక్కడ కోట వదిలేసి వస్తాను. వడ్డీ లేకుండా ఇచ్చింది ఎవరు? అమ్మ తర్వాత ఇచ్చేస్తా అని దాని ఏదో పాత్రలు తెచ్చుకో, దాన్ని నూనె నింపుకొని ఆ నూనె కాస్తి అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుని అప్పు తీర్చుకోవడానికి వెళ్తే ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? అప్పు తీరడానికి అప్పు చేయి. భలే ఉందరా అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసరికి నువ్వు లిమిట్గా ఉండాలి అంటాడు. ఇంకెందుకు లిమిటు? తర్వాత వచ్చేమంటాడు, తీర్చలేకపోతే చెయ్యొద్దు అంటాడు. అసలు ఉంటే అప్పు ఎందుకు చేయాలా? తీర్చే శక్తి లేకేగా అప్పు చేసేది. తీర్చగలిగే శక్తి ఉండి అప్పు చేస్తారా? కనుక కొన్ని బోధలు ఎలా ఉన్నాయంటే అప్పు చేసినా పర్వాలేదు అని. కానీ బైబిల్ ఒప్పుకోవట్లా, అందుకే నేను ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోకూడదు. ఉపవాస పండుగలో సంతోషకరమైన వార్త ఏంటంటే అప్పు తీరిపోవాలి. సంతోషమా కాదా? మాట్లాడరు. ఒక ఇంటి ఓపెనింగ్కి వెళ్ళా, నన్ను ప్రసంగికునిగా పిలిచారు. ఈ ఇంటిలో అప్పు ఉండకూడదు, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రసంగం చేశా. ప్రసంగం మధ్యలో ఒక ప్రశ్న వేశా, అప్పు తీసుకోవటం ఆశీర్వాదమా, మేలా కీడా అని అడిగా. అక్కడున్న పాస్టర్ గారి ఒక ఆయన అన్నాడు, మేలే అన్నాడు. ఎట్లా మేలు అన్నా? అప్పు ఎత్తే దేవుని దగ్గర బాగా మొరపెడతాం, ప్రార్థన చేస్తాం అన్నాడు. ఎంత చక్కగా ఉందో చూసారా? దేవుని దగ్గర అప్పు చేసి వచ్చి దేవుని దగ్గర బాగా ప్రార్థన వస్తుందండి. అంటే ప్రార్థన నేర్చుకోవటానికి అప్పు చేయాలా? కరెక్టేనా? ఇక తీసుకున్నా నేను, మిగిలిన పాత్రలు నా వెనకాల వేసుకున్నా. దేవునికి స్తోత్రం. అప్పు ఆశీర్వాదమా శాపమా చెప్పండి అన్నాను. శాపమేనే అయ్యాలి. ఓయ్ చెప్పయ్యా, వీళ్ళందరూ విట్టన్నారు విట్టన్నావు ఏమంటావు అన్నా. శాపమేలే. నేనంటాను, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదం అంటే మీరు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తా, అక్కడ చెప్తా. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా జీవించే జీవితమే ఆశీర్వాదం. ఒక్క రూపాయి అప్పుని జీవితం చేసిన అదేంటది? పాపానికి ఎంత డిగ్రీ ఉందో అప్పు కూడా అంత డిగ్రీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన అప్పులు తీరాలి, అందుకు చెప్తున్నా. అందరూ ఫ్రీగా ఉండాలి, దాసులుగా ఉండదు. ఎప్పుడు దాసులు అవుతాం? ఒకరి దగ్గర 10 రూపాయలు మనం తీసుకున్నప్పుడు మనం వాడికి ఏమవుతున్నాం? దాసులు. 10 రూపాయలైనా సరే, అది చిన్నప్ప పెద్దప్ప కాదు. అప్పు ఇచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసు. నీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మన ఇంటి పేపర్లు ఆడి దగ్గరే ఉంటాయి, అప్పు ఇచ్చినది. బండి పేపర్లు ఆడి దగ్గరే ఉంటాయి, కారు పేపర్లు ఆడి దగ్గరే ఉంటాయి.
మొన్న ఒక బండి వచ్చింది కానుక చర్చి. విన్నారా? వాళ్ళకి ప్రేరేపణ కలిగింది చర్చికి అని. పాస్టర్ గారు సేవలో వాడండి అని కానుక తెచ్చిచ్చా. అదేదో పల్సర్. దాన్ని మేము ట్రాన్స్ఫర్ చేయాలని మన చర్చి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించడానికి వెళ్ళాం. ఆ బండి ఎవరి పేరు మీద ఉందో తెలుసా? బ్యాంకోడి పేరు మీద ఉంది. సొమ్ము ఒకటిదే, సోకు ఒకటిది అంటారు చూడు. మా పేరు మీద మార్చేసేయండి, ఆయన తంబేస్తాడు అని పోతే తంబలేదు గింబలేదు. ముందు అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకురండి అన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మాకేం అబ్జెక్షన్ లేదు, ఈయన మా డబ్బులు కట్టేశాడు అని వాడు సర్టిఫికేట్. మళ్ళీ నా దగ్గర డబ్బులు కట్టించుకొని ఆ సర్టిఫికేట్ ఒక రోజంతా తిరిగాడు మీ పాస్టర్ గారే హైదరాబాద్ చుట్టూ తిరిగి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి దానికి కలిపి ఇచ్చేస్తే అప్పుడు ఆయన తంబేస్తే మన మినిస్ట్రీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. మేము ఏ ఆస్తులు ఉన్నా మా పేరు మీద ఉండవు. మేము కారు కొన్నా, బైక్ కొన్నా, ఏది కొన్నా దేవుని సేవ మినిస్ట్రీ పేరు మీదే ఉంటుంది. నా అకౌంట్ కావాలంటే డీటెయిల్స్ ఇస్తా, ఏమైనా ఉంటే తీసుకుపోండి. ఉండవు మా దగ్గర. కానీ అప్పులు కూడా ఉండవు. సొమ్మే పేరెవరుతుంది? ఈయనేం బండి నాదంటాడు. ఎవరు? నా బండి నేను కానుకిచ్చాను అంటాడు. వాడంటాడు నా పేరు మీద ఉంది అంటాడు. ఈ రిటర్న్ చేయమని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆర్టీఏకి వెళ్తే దగ్గరికి వెళ్తే అంటాడు, అక్కడికి వెళ్ళి నీ అనుమతి తీసురా, బండి నీదైనా ఆయనదైనా నడవదు, ఇది ఎవరి పేరు మీద ఉంది? కొన్ని మీరు కొన్నా కానీ మీ పేరు మీద ఉండవు. పేరు మీద పైన కింద వేర్లన్నీ అందుకే లాక్కోలేవు, పీక్కోలేవు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దీన్ని కోతి వేషం అంటారు. కోతిగా చెప్పాను మీకు, చెప్పలేదా? కోతి కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాన్ని లాక్కోలేవు, పీక్కోలేవు అనేది. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు వేయటానికి ఇప్పుడంటే ఈ పైపులు ఈ వచ్చేసి, పూర్వ దినాల్లో నా చిన్నప్పుడు అన్ని తాటేకిళ్ళే. తాటి చెట్టుని బద్దలుగా చేసి కోసి కొట్టి నిట్టాళ్ళలాగా నిలబెట్టి దోలాలుగా వేసి దాని మీద గడబొంగులు ఏమంటారు, ఎదురు బొంగులు వేసి వాసాలు వేసి తాటేకులు వేసి కుట్టేవాడు. మీకు తెలియదు, ఇంచుమించు మీరు సిటీ వాళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం. అలాంటి ఇల్లు కట్టుకోవాలని ఒక ఆయన తన స్థలంలో ఉన్న తాడి చెట్టు ఒకటి పడగొట్టేశాడు. దాన్ని చివరి నరికేసాడు, మొదలు నరికేసాడు, పడి ఉంది. దాన్ని 2 బద్దలు చేయాలి. 2 బద్దలు తాడిని ఏం చేయాలి? 2 బద్దలు చేయాలంటే ఒకేసారి పగలదు. గొడ్డలతో కొట్టుకుంటా నిలువుగా కొట్టాలి. కొట్టిన తర్వాత మధ్యలో అది ఒకేసారి ఇది కాదు కనుక కర్రలు లాంటివి పెట్టి దాని మీద సుత్తితో లేదా గొడ్డలతో అట్లా నిలువుగా ఒక 4-5 కర్రలు పెడతాడు మధ్యలో. అది నెమ్మదిగా ఇట్లా పగులుతుంది, ఇట్లా విడిపోతుంది. సగం కొట్టాడు. ఆకలి వేసిందనుకుంటా, ఎండేసిందో మరి, అన్నం తినొద్దామని వెళ్ళాడు. ఈలోపు కోతి వచ్చింది. అక్కడ కోతి వచ్చి అటు తిరిగింది, ఇటు తిరిగింది, అటు ఎక్కింది, ఇటు ఎక్కింది, ఇటు చూసింది, వచ్చింది. మెలకుండా ఊరుకోకుండా ఆ మధ్యలో ఉన్న కర్రని ఇట్లా అంది, కిర్రంది.
మళ్ళా ఇలా ఉంది, కిర్రు ఉంది. ఆ లోపల మొవ్వు లాంటిది ఇది ఉంటుంది కదా, ఈ కిర్రు దానికి భలే అనిపించింది. సరే కిర్రు కిర్రు కిర్రు, ఆ కిర్రు కిర్రు అంటమే మాత్రమే కాదు, నెమ్మదిగా అది పైకి వచ్చేసి ఏది ఆ కర్ర, ఒక కర్ర బీకి అవతల బారేసి. ఎన్ని కర్రలున్నాయి మొత్తం? 4 వేసుకో. 4 కర్రలు. ఇక రెండో కర్ర కూడా కిర్రు సరదాగా ఉంది, కిర్రు కిర్రు. రెండో కర్ర వచ్చేసి, మూడో కర్ర వచ్చేసి, ఇక 4వది కూడా తాడి చెట్టు ఇట్టా ఉంటే ఇలా కూర్చొని అంటుంది. ఏంటది? కిర్రు కిర్రు. ఈ 4వ కర్ర కూడా వచ్చేసింది. ఆ బద్ద ఒక్కసారి మూసుకుపోయింది, తోక అందులో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? లాక్కోలేదు, గిరగిర 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 తిరుగుతుంది. తోక ఏమవుతుంది? తోక ఏమవుతుంది? నీ పచ్చడు బాడుగా. అన్నానికి వెళ్ళిన ఆయన తిని పడుకున్నాడు, నిద్ర పట్టింది, రాల. ఇప్పుడు తోక రావాలని ఏం చేయాలి? ఎవరు రావాలి? అట్ట మీరు తోకలు ఇరికించుకోమాక. ఇప్పుడు కొంతమంది అట్టగే చెప్తారు, ఇరుక్కుపోయాను అంటారు. చూసావా? మీ తోకలు అక్కడ ఉన్నాయి బ్యాంకులో. రైట్, శబాష్. బ్యాంకులో దగ్గర కానీ, ఫైనాన్స్ దగ్గర కానీ, చిట్టి ఓడి దగ్గర కానీ, ఇంకెక్కడ? డాక్రా, డాక్రాలో కూడా ఇరుక్కుంటాయా? అమ్మా, అయ్యే ఎక్కువ ఇరుక్కునేది. ఇప్పుడు ఎంతమంది తోకలు ఇరుక్కున్నాయి అందులో? అదిగో సిగ్గు లేకుండా చెప్తున్నారు సంతోషంగా. అవి కట్టలేక ఏమైనా బాధపడుతున్నారా? కట్టకపోతే నీ పేరు తీసేస్తాం, లేకపోతే నీకు అది ఇయ్యం, నీకు ఇది ఇయ్యం అంటారు. ఇన్ని బాధలు ఎందుకు? కిర్రు బొర్రులు కోతి ఆశాలు అంటారు. నేను అంటాను, ఎవడు ఊరికినే ఇస్తానన్నా, వడ్డీ వద్దన్నా వెళ్ళొద్దు, మీరు తీసుకో. నేను మంచి మాట చెప్తున్నానా, చెడ్డ మాట చెప్తున్నా? గట్టిగా చెప్పండి. మీకు మర్యాద ఇవ్వను నేను. మీకు మర్యాద ఎప్పుడు ఇస్తానో తెలుసా? కోతి వేషాలు వేయకపోతే మీకు గౌరవం ఇస్తా, దేవునికి స్తోత్రం. మర్యాద ఇస్తా, నేనే కాదు ఎవరైనా సరే మిమ్మల్ని గౌరవిస్తా, దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాడు, దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు ఇలా అన్నాడు. ఒకడు డబ్బులు ఇస్తానని వచ్చాడు, ఒక రాజుగారి, నీకు డబ్బులు ఇస్తాను రా, ఎంత కావాలంటే తీసుకో అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఇచ్చేవని చెప్పడానికి వీల్లేదు. నీవే కాదు, ఈ భూమి మీద ఎవడో నాకు ఇచ్చాడు, వాని దయ వల్ల నేను ఆశీర్వదించబడ్డానని చెప్పడానికి వీల్లేదు. దేవుడే నన్ను ఆశీర్వదించాడు అని చెప్పాలి. అందుకే నేను దేవుని ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీవు తెచ్చినటువంటి వాటిలో, నీ వాటిలో ఒక నూలు దారమైన, చెప్పులు కుట్టుకునే వారైనా, నీ వాటిలో ఏవి తీసుకొనని సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు, దేవునికి స్తోత్రం. ఇది ఛాలెంజ్ఫుల్ లైఫ్. నేను అంటాను, ఇది కావాలంటాను. మీరేమంటారు? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మాట్లాడండి, మౌనం కూర్చున్నారు. కిరాణా షాపోడు అంటాడు, ఏం పర్లేదండి, ఒక నెల లేట్ అయినా పర్లేదు, తీసుకెళ్ళిపోండి, ఏమేం కావాలి ఇంకా చెప్పండి, కట్టేస్తాను.
ఫ్యాన్సీ చౌపాడు అంటాడు, బట్టల చౌపాడు అంటాడు. తీసుకెళ్ళిపోండి సార్, మీకంటే ఎక్కువే ఉంది. మీరు తోక ఇరిగినాక ఇంకెక్కడ పోతారు? దేవునికి స్తోత్రం. మీరు చుట్టు తిరగటమే కానీ తోక పీక్కోలేరు, లాక్కోలేరు. దేవునికి స్తోత్రం. పీక్కోవటం లాక్కోవటం అంటే అర్థమైందా? మీకు ఇట్ట కథ చెప్తే అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మన ప్రార్థన అంశం ఏంటంటే, మనకి ఏ అప్పు ఉండకూడదు. దేవా మీరే మమ్మల్ని ఆశీర్వదించు. నేను అక్కడ చెప్తుంటే చాలామందికి నా మీద పీకల దాకా కోపం. ఈయనకి ఎందుకంట, మేము అప్పు చెప్తే ఈయనకి ఎందుకంట. మరి నాకు కాక ఎవరికండి? మీరు బాగుండాలని కోరుకునేది నేనా? మీకోసం లోన్ కోసం ప్రార్థన చేసేవాడా? ఆ లోన్ కోసం, ప్రభా బిడ్డకి లోన్ ఈయనైనా అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ. ఎందుకు? బాగా గట్టిగా ఇరుక్కుపోటానికి. అందుకనే మీరు లోన్ కోసం ప్రార్థన చేయమని నాకు చెప్పమాక. లోన్ దొరకొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మాట్లాడరేంటి? ఈ బాధ ఎవడని వింటాడా? రేపు మీరు వస్తారా? మీరు రేపు ఇక్కడ కోటం లేదు, వచ్చినా ఇదే లాస్ట్ కోటం. మన అప్పులు తీరాలి. దేవునికి స్తోత్రం. అందరు కూడా లేచి నిలబడి ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి, యూనిటీగా ప్రార్థన చేయండి, ఐక్యతతో. ప్రభా ఒక్క రూపాయి కూడా మాకు అప్పు ఉండకూడదు నాయన. అప్పు లేని ఒక జీవితం నా కుటుంబానికి కావాలి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస పండుగలో మన దేవుడు మన అప్పులు తీర్చేయాలి. ఒక్కరికి కూడా అప్పులు ఉండకూడదు. మన కుటుంబంలో ఉన్న అప్పు, ఆ శాపగ్రస్తమైన అనుభవం ఈ చివరి కూటంలో ప్రభు తీర్చాలి, మార్గాలు తెరవాలి, అద్భుతం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాములాగా ఆశీర్వదించబడాలి. అబ్రహాములాగా ఆశీర్వదించబడాలి. అబ్రహాములాగా ఆశీర్వదించబడాలి. అబ్రహామే మహారాజు. మన జీవితంలో అప్పులు తీరినప్పుడే మన మహారాజులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు నా తోటి సహోదరులకు, నా తోటి సేవకులకు ప్రభా అప్పు లేకుండా తీర్చబడాలయ్యా. అప్పులు తీర్చబడాలి అయినా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా స్తోత్రం. ఈ ఉపవాస పండుగల చివరి దినం ప్రభా, మా అప్పులు తీరాలయ్యా, అయినా. ఓ స్తుతి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అప్పులు తీరాలి ఆయన, అప్పులు తీరాలి ప్రభా, అప్పులు తీరాలి. ఈ ఉపవాస పండుగల ద్వారా మా అందరి అప్పులు తీరిపోవాలి ప్రభా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా స్తోత్రం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి ఎవరు ఈ గీతమున్ పాడెదరో, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది.
సియోన్ వాసుల గీతమిది. అతి పరిశుద్ధమైన ఈ పర్వతం మీద యేసురాజు నీతో, అతి పరిశుద్ధమైన ఈ పర్వతం మీద ఆసీనుడుగానున్న యేసురాజు నీతో, రాజదండముతో ఆనంద భారితులై, రాజదండముతో ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, ఎవరు ఈ గీతము ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, ఎవరు ఈ గీతము పాడెదరు, ఎవరికి సాధ్యమిది, ఎవరికి సాధ్యమిది, సియోన్ వాసుల హల్లెలూయా. మన జీవితంలో స్వతంత్రులుగా మారాలి, స్వేచ్ఛగా ఉండాలి, దేవునికి ఇష్టం. మీరు చూడండి, ఈయన ఈ మనిషిని చూడండి, ఈయన అప్పు చేశాడు అనుకోండి, అర్థమైందా? అప్పు చేశాడు అనుకో, ఈయన వెనకాల ఈయన వచ్చాడు అనుకో, పాపం ఈయనకే అప్పు లేదు కానీ ఈయన అప్పు చేశాడు. అర్థమవుతుందండి? ఈయన వెళ్తున్నాడు, ఈయన వెనకాల ఈయనతో పాటు ఈయన కూడా వెళ్తున్నాడు. అప్పులు వాడు ఎదురుగా వచ్చాడు అనుకోండి, ముందు ఈయన పట్టుకుంటా, ఆ తర్వాత ఈయన పట్టుకుంటారు. ఈయన ఎందుకు పట్టుకుంటారు? అది మీరిద్దరు కలిసి అప్పు తీసుకోండి. బాగానే ఫ్రెండ్షిప్ ఉంది మీ ఇద్దరికి, మంచిదే, మీరు మంచి స్నేహితుల్లాగా ఉన్నారు. మీరు చెరిసాగం వేసుకోండి, లేకపోతే నువ్వే ఈ మొత్తం మా అప్పు కట్టిపో. అందుకని అప్పులోడితో పాటు వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్తే మనం నడిచేటప్పుడు మనము ఎవరితో నడవాలంటే అప్పు లేని వాడితో నడవాలి. సహవాసం ఎవరితో ఉండాలి? అప్పున్నవాడు తెలితే ఏంటో
ఈయన అప్పు చేయలే, వాస్తవానికి అప్పు చేసింది ఈయన. ఈ అప్పు చేసిన ఆయనతో ఈయన వెళ్ళినంత జాయింట్ వ్యాపారం చేశాడు. ఈయన దగ్గర ఈయనేం తీసుకోవాలా, సహవాసం చేసినంత. ఏమండి, ఇంకొక మాటలో చెప్పాలండి, ఈయన దొంగతనం చేశాడు. ఈయన దొంగతనం ఏం చేయలే పాపం, అమాయకు చక్రవర్తి. దొంగతనం చేసినోడు దొరికాడు, ఆయన పక్కన ఈయనున్నాడు. ఈయన ఏం చేస్తారు? ఇద్దరికి ఏం చేస్తారు? పూజ చేస్తారు. చెట్టు కట్టి వదిలేస్తారా? అర్థమవుతుందా? అందుకనే దొంగలతో పాటు వెళ్ళొద్దు. దొంగలు ఎట్టా ఉంటారు తెలుసా? 3 రకాలుగా ఉంటారు. ఒకటి, గవర్నమెంట్ కోడికి కొట్టేవాడు ఒక దొంగ. అదే గవర్నమెంట్ అంటే. ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ది, లేదా ట్యాక్సుల రూపంలో కట్టాల్సి, అది ఒక దొంగ. ఇంకో రకం దొంగ వాళ్ళు తెలుసా? అక్కడక్కడ అప్పులు తీసుకుని, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, తీసుకుని కట్టకుండా ఉండేవాడు ఇదొక దొంగ. ఇంకో దొంగ ఉన్నాడు తెలుసా? దేవునికి ఇవ్వకుండా దొంగిలించే పెద్ద దొంగ. గజ దొంగ. దేవుని ఏంటి? ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు, అవన్నీ ఎవరవే? దేవుని. ఇలాంటి 3 రకాలైన దొంగలతో నువ్వు నడిచావనుకో, నిన్ను కూడా ఏం చేస్తారు? దొర అంటారా? ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక చిన్న ఎగ్జామ్. నేను ప్రభుత్వాన్ని దొంగిలించాల, దేవుని సొమ్ము దొంగిలించాల, ఏ ప్రజల సొమ్ము దొంగిలించాల, నేను దొరనే అన్నవాళ్ళు అల్లుడు చెప్పండి. ఒకటి, పాపం ఆయన కూడా మరి నిద్రపోతా చెప్పాడు, మెలుకు గుండి చెప్పాడు, అయినా సంతోషం ఒక హల్లెలూయా చెప్పాడు. బైక్ ఇన్సూరెన్స్ అంట. నువ్వే అప్పిచ్చా, వెరీ గుడ్. వడ్డీ తెస్తున్నావా? మంచోడివి. మీరు అప్పిస్తాడండి, ఆయన కావాలండి, ఆయన దగ్గరికి వెళ్తారా మీరు? మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చేదేంటి? కనుక దొంగలతో ఉండకూడదు, అప్పు చేసితో ఏం చేయకూడదు, మనం వాసం చేయకూడదు, దోస్తుగా కలిసి నడవకూడదు. నడిస్తే దొంగోడు ఏ రోజునైనా దొరుకుతాడు. వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఏముంటుంది? నిఘా ఉంటుంది. అర్థమైందా? మా వాళ్ళల్లో ఒకరు బండి లోన్లో అప్పు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఇన్స్టాల్మెంట్ కట్టాలిగా, ఫైనాన్స్ అది. ఇన్స్టాల్మెంట్ కట్టలేదంటారు, 2 ఇన్స్టాల్మెంట్. వాళ్ళు తలదాచుకోవటానికి మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఆ టయానికి మా నాన్నగారు ఇల్లు, వాళ్ళు ఇక్కడున్నారని తెలిసింది. వాడు సాటుగా వచ్చి, ఎవరయ్యా లోపల అన్నాడు. ఎవడరనో మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరయ్యా లోపల అంటో, పలానా వాళ్ళు అప్పు తీసుకున్నారు. అప్పుడే ఆయన దగ్గర ఉన్న డబ్బులు 5,000 అట్ట కట్టి ఈయన వచ్చాడు. వాళ్ళు ఇంట్లో ఉంచుకున్నందుకు, ఇంటికి రానిచ్చినందుకు ఎంత? ఇప్పుడు మీకు కూడా డబ్బులుంటే అప్పులున్న వాళ్ళు వెనకాల తిరగండి. దేవునికి స్తోత్రం. లేకపోతే బండి తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళకి నీకేంటి సంబంధం? ఈ బాధలను ఎందుకు? అప్పున్నవాడితో ఏం చేయకూడదు? దోస్తి కట్టు. చేస్తావా చేయవా? ఎవరితో దోస్తాను ఉండాలా? దోస్తానంటే సహవాసం, స్నేహం, ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? నేను అంటాను, అందుకే అపోస్తులు అప్పు చేయరు.
అందుకే అపోస్తుల సహవాసంలో ఉండాలి. మీరు అడగండి ఎవరైనా కానీ, బోధ చేస్తాడు బాగానే, మంచిగా చెప్తే ప్రసంగం బాగు, పాట ఎత్తాడంటే మాత్రం గింగరాలు తిరిగిపడు, ప్రసంగం కూడా తిరిగిపోదు. అప్పుడు చెవులోకి వెళ్ళి మీరు ఒక మాట, సార్ మనకేమన్నా అప్పులు ఉన్నాయా అని అడిగారు. ఏ ఉన్నాయిలే కానీ అన్నాడు అనుకో, అమ్మో వీడితో తోస్తానా, కట్ చేయాలా పెంచుకోవాలా? మీకు అర్థమవుతుందా? అలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్ అంటారు మీరు. ఎవరు మీ స్నేహితులు? అప్పులు ఉన్న వాళ్ళేనా? నేను మాట్లాడరు, అప్పులు ఉన్న వాళ్ళేనా? అపోస్తులకి అప్పు, ఎందుకంటే ఎవరు సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి. 6 నెలలు. అందుకే సహవాసం అనేది, ఫెలోషిప్ అనేది సపరేట్గా ఉండాలి. అది కూడా ఎవరితో ఉండాలి? అప్పు లేని జీవితం, దొంగలుగా జీవించని వారి జీవితం. మనుషులకి, ప్రభుత్వానికి, గవర్నమెంట్కి చెల్లించే వారే అప్పు లేనివాడు. దేవునికి స్తోత్రం. మనకి అప్పు లేకుండా దేవుడు మనకు సహాయం చేయాలి. చేతుల పైకెత్తి, ప్రభా అప్పులోళ్ళతో కూడా మేము ఉండకూడదు నాయనా, అప్పులు మేము చేయకుండా మా అప్పులు ఇప్పుడు తీర్చేసి మాకు మార్గాలు తెరవమని ఒక్కసారి చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస పండుగలు చివరి దినం, ప్రభా మా అప్పులు తీరాలి నాయనా. హల్లెలూయా రబాలా కరానా తురాని ఆతురా శరిందరా. హల్లెలూయా ప్రభా. ఆమేన్. రబా కరాదురా. ప్రార్థన చేసుకోండి. దేవా, ఒక మంచి సహవాసం నేను చేయాలి. రుణము లేని వారితో నేను సహవాసం చేయాలి. నాకు సహాయం చేయి ప్రభా. నేను ఎవరికి రుణస్థుడిగా ఉండకూడదు ప్రభా. నా కుటుంబం ఎవరికి రుణపడి ఉండకూడదు ప్రభా. నా కుటుంబానికి ఉన్న అప్పుల భారం తీసివేయి ప్రభా. నా అప్పుల భారం నా పిల్లల మీద పడకూడదు నాయనా, నా కుటుంబం మీద పడకూడదు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. దేవుడు అప్పులు, వడ్డీలు, బాధలతో కట్టలేని పరిస్థితిలో బాధపడుచున్నటువంటి ఇక్కడ కూడి ఉన్న ఒక్కొక్కరికి ఈ చివరి ఉపవాస పండుగ ద్వారా సంపూర్ణమైన విడుదలిచ్చి జయమనుగ్రహించు, అప్పులపై జయమనుగ్రహించినట్టు స్తోత్రాలు చెల్లించేదము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని మాటలు చెప్పి నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇంకా కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. సాధ్యమైనంత వరకు లోపలే కూర్చోండి. మీకు ఒక జయ జీవితాన్ని గూర్చిన ఒక ఎగ్జాంపుల్ వాక్య భాగంలో నుండి చూపించి ఈ చివరి ఉపవాస పండుగను మనం ముగించుకుందాం. అది ఏమిటంటే,
ఒక మనిషి పైవాడిగా ఉండాలి అంటే, లేదా తలగా ఉండాలి అంటే ఏమి చేయాలి? దేవుని లేఖనం కూడా చెప్తుంది, నీవు తోకగా ఉండవు, తలగా ఉంటావు. అదొక వాగ్దానం. మనం ఎక్కడున్నా తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర. హల్లెలూయా. నీవు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. నేను చెప్పబోయే ఈ సందర్భం దావీదు అనేటువంటి వ్యక్తిని గురించి. దావీదు తన జీవితంలో జయము లేదా అధిపతిగా లేక తలగా లేదా నాయకునిగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అది ఎలా? సందర్భం ఏమిటి? ఏ ఏ సందర్భాల్లో అతడు తలగా మార్చబడ్డాడు? ఆ అనుభవాల్ని మీకు సింపుల్గా చెప్పేస్తా. దావీదుని గురించి చాలాసార్లు మనం విని ఉంటాం, నేర్చుకుని ఉండి ఉంటాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే కోణం, దావీదు ఒక జయశాలిగా లేక జయించిన వాడిగా లేదా తలగా పైవాడిగా ఉండటానికి గల ప్రబలమైన కారణాలు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా. ఒకటి, దావీదు జయ జీవితం చేయడానికి దేవుని అభిషేకం సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకములో నుండి మానవునికి అనుగ్రహించే ఆ బలమే అభిషేకం. మనుషుని యొక్క బలం కాదది. సాక్షాత్తు పరలోకములో ఉన్న దేవుడే మనిషికి ఇచ్చే బలం లేదా శక్తి. దాని ద్వారా మనిషి నాయకుడిగా మారుతాడు. నాయకత్వంలో 3 స్టెప్స్ ఉన్నాయి, లేక ఏలుబడి చేసే విషయంలో 3 మెట్టులు ఉన్నాయి. ఒకటి, మొదటి మెట్టు 30%. రెండవ మెట్టు 60% నాయకత్వం. మూడవ మెట్టు 100% నాయకత్వం. అంటే ఉన్న ప్రజల్లో 30% మందికి నాయకుడిగా ఉండే ఒక అనుభవం. ప్రైజ్ ది లార్డ్. 60% మందికి నాయకుడిగా ఉండే అనుభవం, సెకండ్ స్టెప్. 100% మందికి నాయకుడిగా ఉండే అనుభవం. 30% మందికి అభిషేకం కావాలి నాయకుడు అవ్వాలంటే, 60% మందికి అభిషేకం కావాలి నాయకుడు అవ్వాలంటే, 100% మందికి నాయకుడు అవ్వాలంటే అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దావీదులో 30% అధికారిగా లేక నాయకునిగా లేక జయించిన వారిగా లేదా ఏలుబడి చేసిన వారిగా మార్చబడటానికి ప్రబలమైన కారణం నంబర్ 1, ప్రవక్త చేతి క్రింద తల వంచి ప్రవక్త చేతిలో ఉన్న ప్రతిష్టాభిషేక తైలం తల మీద పోయబడినప్పుడు అతనికి బలము దొరికింది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎవరి చేతి కింద? ప్రవక్త చేతి కింద. ఆ ప్రవక్త పేరు
సమూయేలు. సమూయేలు అనే ప్రవక్త ప్రతిష్టాభిషేక తైలం అనే దానిని కొమ్ములో నింపి, ఆ కొమ్ములో నింపబడినటువంటి ఆ తైలాభిషేకాన్ని తనకంటే పెద్దవారైనటువంటి అన్నల ముందు ఆయన తల మీద పోశాడు. దావీదు పెద్దోడా, వాళ్ళ అన్నల పెద్దోళ్ళ? దావీదుకి ఎంతమంది అన్నలు? ఈయన ఎన్నోవాడు. సహజంగా నాయకత్వం లేక పెద్దరికం లేక తల అధికారం ఎవరికి ఇస్తారు? ఇంట్లో పెద్దోడికి ఇస్తారు, అంతేనా? కానీ దావీదు ఎన్నోవాడు? చివరి కడసారపు వాడు, చివరిగా పుట్టినాడు. దేవుడు ఇతనికి అభిషేకం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమయ్యాడు? అన్నల కంటే పైవాడిగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అభిషేకంలో బలం ఉంది. నాకు కానీ నీకు కానీ మనకు కానీ దేవుని అభిషేకం కావాలంటే ప్రవక్త చేతి కిందకి రావాలి. ప్రవక్త అంటే అభిషేకం పొంది దేవుని ఆలోచన ప్రకారం ఒక మనిషి నడవవలసిన త్రోవను గూర్చి నేర్పించేవాడు. హల్లెలూయా. నాకు తెలుసులే అనమాట. దావీదు కంటే ముందున్న 7 మాకు తెలుసులే అనే రకం. దాన్ని ఏమంటారంటే అహంకారం, హెచ్చింపు. తన్ను తాను హెచ్చించుకొనివాడు, తను తాను తగ్గించుకొనివాడు. దేవునికి స్తోత్రం. ఈ దావీదులో ఉన్న గొప్ప మనస్తత్వం లేక స్వభావం ఏమిటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమంటాడు తెలుసా? నేను కుక్కని, చచ్చిన కుక్కని, బతికి మొరిగే కుక్కను కూడా కాదు, మిన్నలిని, నేనే పాటి వాడని. దేవునికి స్తోత్రం. ఇది తగ్గింపు. ఏదో ఒక సామెత చెప్తారు, అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగే ఉంటుందంట. ఏమీ లేనిది ఇంతెచ్చెగిరి ఆడ మొఖాన్ని బడి, ఇంతెచ్చెగిరి ఏడ మొఖాన్ని బడి ఎగిరెగిరి పడతా. దేవుని అభిషేకంతో నింపబడిన దావీదు అన్నలకి పైగా. దేవునికి స్తోత్రం. హెచ్చించబడుతున్నాడు. కారణం ఏంటంటే అభిషేకించిన సమూయేలు ప్రవక్త యొక్క చేతి క్రింద, అంటే అర్థం నడిపింపు క్రింద, డైరెక్షన్ కింద లోబడి నడిచాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? అభిషేకించి. అభిషేకం ద్వారా ఈయనకి ఏం దొరికింది అంటే బలం. మీరు చూడండి, అభిషేకం ద్వారా దొరికే బలం ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో బైబిల్ చెప్తుంది. సింహాన్ని చంపేశాడండి. అంత బలం ఆయనకి. అది ఆయన బలం కాదు, అభిషేకంలో ఉన్న బలం. దేవునికి స్తోత్రం. ఆత్మాభిషేకం. ఈ ఆత్మాభిషేకం అనేది దేవుని యొద్ద నుండి మనిషిలోనికి కుమ్మరించబడే, దాన్ని ఏ శక్తితో పోల్చొచ్చో తెలుసా? ఆ బలం మూల భాషలో చూస్తే దట్ ఈస్ ద డైనమిక్ పవర్. ఏమిటయ్యా అంటే అణుబాంబు కంటే, ఆటం బాంబు కంటే, న్యూక్లియర్ బాంబు కంటే, భూమి మీద ఎంత శక్తివంతమైనటువంటి ఏ మిషన్ కంటే, పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఎలాంటి బాంబుల కంటే అధికమైన శక్తి కలిగింది దేవుని అభిషేకం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందండి?
ఇలాంటి అభిషేకం దేవుడికి ఎవరు ఇష్టంగా ఉంటారు? ఎవరు ఇష్టం దేవునికి? దేవుని హృదయములో ఏమున్నదో తెలుసుకొని దాని ప్రకారం నడవటానికి తీర్మానం చేసుకున్నవాడు దేవుని హృదయానుసారుడు. మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. మన ఆలోచనలు కాదండి, దేవుని యొక్క హృదయంలో ఏ ఆలోచన ఉందో దాన్ని తెలుసుకోవాలి. దేవుడే అంటున్నాడు ఈ మాట, నా హృదయానుసారుడైన ఒక మనుషుని నేను కనుగొన్నాను, అందుకని అతనికి ఏమి ఇవ్వబోతున్నాను నేను. వాళ్ళ నాన్న అంటాడు, వాళ్ళ నాన్నగారి పేరేంటి? యెషయా భక్తుడు. యెషయా ఏమంటాడంటే, ప్రవక్త గారు, సమూయేలు గారు, నా పెద్ద కొడుకు తల మీద పోయే ఏంటిది ప్రతిష్టాపిత తైలం నా పెద్ద కొడుకు తల మీద పోయాయా? పాపం వాళ్ళ నాన్నగారు అడిగిన మాట ప్రకారం సమూయేలు ప్రవక్త తైల బుడ్డెత్తి పోయిపోతుంటే దేవుడు ఆగు, వాడి మీద పోయి మాక ఒక్క కేకయ్యగానే దేవుడు సమూయేలు దెబ్బకి బాటిల్ తీసి కింద పెట్టు. హల్లెలూయా, వీడిని నేను కోరుకోవాలా. బాగానే ఉన్నాడు గారు, మంచి బాడీ, పర్సనాలిటీ, వెయిట్, హైటు, టేపుకి బాగా ఉన్నాడు. ఎందుకు? సమూయేలు ప్రవక్త కొలతలు తీసుకున్నాడు. బాడీ బిల్డర్లు వీళ్ళు. తెలుగులో ఒక సామెత ఉంది, ఎద్దెల్లు ఉన్నాడంట. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలేదా మీరు? యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ధైర్యం ఉంటే సరిపోద్దా? ఆ ధైర్యం రావాలన్నా పైనుండి వచ్చే దేవుని అభిషేకం రావాలి. దేవుని అభిషేకపు శక్తి మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంతలా దాన్నైనా ఏం చేయగలుగుతాడు? ఈ 7 పైన తైలాభిషేకం పోయడానికి దేవునికి ఇష్టం లేదు. సమూయేలు పోద్దామన్న దేవుడు ఏమంటున్నాడు? ఇక ఆఖరికి 7 పక్కకు దోసి యెషయా గారిని పిలిచాడు. అయ్యా, ఓ ముసలాయనా, మొత్తం నీ కొడుకులు ఇల్లేనా? ఒకడున్నాడయ్యా, ఒకడున్నాడు. మరి అడేడి? అడవిలో గొర్రెలు మేపుతున్నాడు. అదే కథ, అర్జెంటుగా ఆయన పిలుచుకురాను. ప్రైజ్ లార్డ్. ఆ గొర్రెలు మేపుకున్నాడు, తండ్రి మాట వినేవాడు, విధేయత గలవాడు, లోబడేవాడు. వచ్చాడు లోపలికి. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు పసేయుడి మీద అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం ఎప్పుడు, ఆ తైలం ఎప్పుడైతే దావీదు తల మీద పోయబడిందో ఆ రోజు నుండి ఏమంటే మనం అభిషక్తులమైతే ఎంతలా ఓడైనా మన ముందు ఓడిపోవాల్సింది. ఆ సింహం ఎవరనుకున్నారు? గర్జించు సింహమైన సైతాను. సాతాను మనల్ని చూసి భయపడాలంటే మొన్న మధ్య సైతాన్ని పట్టినామని తీసుకొచ్చా. వాళ్ళు తీసుకొచ్చినాక బయటపడింది. ఏంటి సంగతి అంటే, చూద్దామని వచ్చాను. చూడు మరి అన్న. ఏంటి చూసేది? ఊపు చూసినా ఏం కదలట్లా. ఇంకోసారి ఊపన్న.
ఇక ఊపినా కదలలే. మరి ఇప్పుడేంటి సంగతి? వెళ్తావా ఉంటావా? వెళ్ళమంటావా అంట. లేదు నేను వెళ్ళమంటలా, నువ్వు ఉండన్నా. అబ్బో నేను ఉండను. ఏ ఇక్కడ కాలిపోతుంది, అరే నన్ను ఇక్కడికి ఏం తీసుకొచ్చారా అంటున్నాను. దాన్ని రౌండ్ లేపించిన మందిరంలో కొంతమంది వీడియో కూడా తీసుకున్నారు. పోతావా ఉంటావా? ఉందామని ఉంది కానీ ఉండలేను. ఏమైంది? కాలి చేస్తున్నావుగా, నా దగ్గర ఏముంది, నొప్పు నీ దుంపదేగా అని అన్నా. అమ్మో, అలా చెయ్యి అలా అలా వేసా. 6 మంది అసలు కొట్ల పెట్ట పెద్ద ఖర్చేసి, ఏమొచ్చింది నీకు, ఏం రోగం వచ్చింది అట్టా అందరు తడుచుకున్నారు. అమ్మో అగ్ని. ఒక దేవుని శక్తి ఒక మనిషి మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో సింహం అనే సాతాన్ని చంపేస్తా. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పరిచర్య బాగా చేస్తాడు. కొద్ది చీకటి పడితే ఒక్కడే బయటికి వెళ్ళడు. చాలా బాగా పరిచర్య చేస్తాడు. పేరు చెప్పమంటారా? హైదరాబాద్ రండి, నేను చూపిస్తా. మీరు వచ్చినాక ఆయన భుజం మీద చెయ్యేస్తాను, అప్పుడు ఆయనే అని మీరు గుర్తుపట్టాలి. పేరు చెప్తే మళ్ళీ లైవ్ ఇస్తున్నాడు ఈయన. హల్లెలూయా. పిరికివాడు. నీవు నేను మనం పిరికివారిగా ఉండకూడదు. కొంతమంది రాత్రులు మంచం మీద అమ్మో అయ్యో అయ్యో వచ్చేసిందే తొక్కేస్తుడే. ఎప్పుడు నరిశారట మీరు? చెప్పరా అయినా మీరు? వాళ్ళు నెమ్మదిగా పడుకోరు, పక్కన ఉన్నవాడు కొడకొడ. ఏమైంది ఈ దుంపదగ? ఏమైంది? ఇంటర్మీడియట్ చదువుకున్న రోజు మచిలీపట్నం బందర్లో నోబెల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నా. నా పై క్లాస్ వాడు మా ఊరు కుర్రోడే. వాడు చర్చికి వెళ్ళడం, మేము చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి 24 గంటలు ఇక ఉంటే కాలేజీ స్కూలు లేకపోతే ప్రార్థనే. రైల్వే స్టేషన్ ఎదురుగుండానే హాస్టల్, 1 హాస్టల్, దానిలో ఉంటున్నాం. రాత్రి అయితే చాలు శబ్దాలు గొల్లు 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 అని. ఆ దెబ్బకు భయపడిపోయేవారు. ఆ రోజుల్లో నాకు భయమే. ఇంటర్మీడియట్ చదివేటప్పటికి అభిషేకం మొదల నేను మా అయ్యగారి దగ్గర ఇంత పెద్ద బాటిల్, కొబ్బరి నూనె బాటిల్ ప్రార్థన చేయించుకుని వచ్చి దాన్ని తీసుకుని అరికాళ్ళకు కూడా సిలువ గుర్తేసుకునేవాడు. నేనుండే డోర్కి తలుపుకి సిలువ గుర్తేసేవాడిని. పడుకున్న కాసేపటికి అని అమ్మో, అరే కింద రూముల్లో పడుకుంటుంటే వచ్చేస్తున్నాయని పైకి వెళ్ళాం మిద్ది మీద. పాపం మంచిగానే నిద్రపడుతుంది. అరే పిచ్చోళ్ళరా, సైతాను మా అమ్మరా, నన్ను ఏం చేయదు మీరు అని అన్నాడు. ఆడు ఊరి వీళ్ళమ్మంట ఇది. నేనేమో ఇంత పెద్ద బాటిల్ తెచ్చుకుని తలకాడు పెట్టుకునేవాడిని. ఏంటిది? పప్పు నూనె బాటిల్. మా అయ్యగారితో ప్రార్థన చెప్పా. రోజు పొద్దుగూగుతుండే మాకు సుక్కలు కనపడుతున్నాయి. అయ్యా ప్రార్థన బాగా చేయండి అంటే ఆయన ప్రార్థన చేసి ఆ నూనె వేసుకుని పడుకున్నాను. ఇక వాడిని నన్ను ఏమందరా మా అమ్మ అన్నాడు. ఇక సర్లే బాబు, మేము అప్పుడు బాగా బా దెయ్యం రాకూడదు నాయనో సాయి తండ్రి అని ప్రార్థన చేస్తూ పడు. మధ్యరాత్రిలో ఆడటం మొదలెట్టాడు. కడకడకడకడలు ఆడిపోతున్నాడు. ఈలోపు మాకు మేలకు వచ్చి లేచి చూస్తే వేసుకున్న తప్పుడు తడిచిపోయింది, సాపు తడిచిపోయింది. ఆడు షార్ట్ ఏదో వేసాడు, అది తడిచిపోయింది. ఏరా మీ అమ్మ ఏమందా? అది సైతాను.
మీ అమ్మ ఎందుకు అయితే నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా తిన్నాడు తిని నిన్ను దొక్కుతుంది. నువ్వు ఏది పెట్టినా తింటది, తిని నిన్నే దొక్కుతుంది. దాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి? అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం. ఆ గర్జించు సింహమైన సాతాన్ని చంపే శక్తి దావీదు తల మీద పోయబడిన అభిషేకంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకం మనందరం పొందుకో. రెండోది ఎలుగుబంటి. చూడండి అభిషేకంలో ఎంత బలం ఉందో మీరు చూడండి. అది శరీర బలం కాదు. నేను ఇందాక మీకు చెప్పినట్లు భూలోకంలో ఉన్న ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి బాంబుల్లో కూడా ఇంత శక్తి ఉండదు దేవుని ఇష్టం. ఎందుకంటే బైబిల్ అంటుంది, లోకములో ఉన్నవాని కంటే ఈలో ఉన్నవాడు, దేవుడు మన లోపల పెట్టిన ఆ శక్తి లోకములో ఉన్న ఏ శక్తివంతమైనటువంటి వాటన్నిటికంటే అత్యధికమైన బలం కలిగింది. దేవునికి ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలుగుబంటిని చంపేశాడు. గొల్యాతు వచ్చాడు. గొల్యాతును కూడా చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇశ్రాయేలీల పైన రాజుగా మారటానికి ఆ జయ జీవితం తర్వాత గొల్యాతును చంపిన తర్వాత సౌలు ద్వారా కొన్ని బాధలు వచ్చి పడ్డాయి. తప్పించుకుని తిరిగాడు, సహించాడు, కొన్ని సహించాలి కూడా, భరించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అక్కడ హెబ్రోన్లో ఆయనకి యోధా వారు వచ్చి యోధా పెద్దలు ఆయన తల మీద ఈ ప్రతిష్టాభిషేక తైలం పోసి అభిషేకించారు. ఇదెన్నో అభిషేకం? మొదటి అభిషేకం సమూయేలు ప్రవక్త. రెండవ అభిషేకం యోధా పెద్దలు. అందుకే మనకి ఎప్పుడు పెద్దలు ఉండాలండి. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్లి పెద్దలు ఉంటారు తెలుసా? అదే గ్రామ పెద్దలే ఉంటారా? వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసి తూరుకుంటారా? మాట్లాడరు ఏంటండి? ఊరుకోరు. ఖచ్చితంగా పెద్దలకు ఏం చేయాలా? శుభలేఖ ఇవ్వాలి. శుభలేఖ ఇస్తే నీకు నాకు సరిపోదు. వాళ్ళకి శుభలేఖ కాదు, మూట మొదలు పెట్టాలి. ఏం మూట? డబ్బుల మూట కాదు. రాయి గొట్లో, కొబ్బరి చెప్పులు, ఖర్జూరకాయలు, కరక్కాయల, తమలపాకులు, ఏమి జరగనట్టు చూస్తున్నారేంటి? అవన్నీ పెడితే వాళ్ళు ఎంతమంది పెద్దలు ఉన్నారో అంతమంది పంచుకుంటారు. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతుంటే నేనే ముందర కూర్చునేవాడిని, ఏమేం చేస్తున్నారు అన్నీ చూసాను. అందుకే చెప్తాను. అవన్నీ ఇదిగో ఫలానా పెద్ద మనిషిది, ఈ రైగుడ్డ, ఈ కొబ్బరి చెప్ప, ఈ తమలపాకులు, అట్టిపళ్ళు, గన్నేరు పళ్ళు ఇలా పంచేవాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు పెద్దల మాటే నెరవేరుతుంది. ఏ విధంగా అయితే ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి పెద్దలు అవసరమో సంఘములో కూడా పెద్దలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సంఘపు పెద్దలు ఎవరంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడిన పెద్దవాళ్ళు. ఆ యోధ అంటే దేవుని స్తుతించేటువంటి ప్రజలు, పెద్దలు దావీదు తల మీద మరలా ప్రతిష్టాభిషేక తైలం పోశారు. అది 60 అభిషేకం. ఆ ప్రతిష్టాభిషేక తైలం పోసిన తర్వాత దావీదు 2 గోత్రాల వారికి, మెయిన్ ఒకే గోత్రం అనుకోండి, యోధా గోత్రికులందరికీ పైన నాయకుడయ్యాడు. దేవుని ఇష్టం. మొదటి అభిషేక తైలం వల్ల, సమూయేలు చేతి కింద పోయబడిన అభిషేక తైలం వల్ల ఇంటిలో ఉన్న వాళ్ళందరికంటే పైవాడయ్యాడు, నాయకుడయ్యాడు. రెండవ అభిషేక తైలం వల్ల
యోధా పెద్దల చేత అభిషేకించబడినప్పుడు యోధా ప్రజలందరి యోధా గోత్రానికి అందరికీ కూడా నాయకుడయ్యాడు. దేవుని ఇష్టం అంతటితో ఆగల. మిగిలిన ఇంకా 10 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలు వారు ఇంకా 10 గోత్రాలు ఉన్నాయి. మరొకసారి యెరూషలేములో ఇశ్రాయేలీల పెద్దలందరూ కలిసి ఆయన తల మీద ప్రతిష్టాభిషేక తైలాన్ని పోశారు. అప్పుడు ఈ 2 గోత్రాలు, 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలకి పైన నాయకుడిగా మారాడు. దేవుని ఇష్టం 12 గోత్రాలకి నాయకుడిగా మారటానికి ఇచ్చిన అభిషేకం 100 అభిషేకం. యోధా, ఇంకో గోత్రం బెన్యామీను, మెయిన్ యోధా గోత్రానికి మాత్రమే నాయకుడిగా ఎన్నిక చేయబడటానికి ఇచ్చిన అభిషేకం 30 అభిషేకం. దేవునికి స్తోత్రం. యెషయా ఇంటి దగ్గర సమూయేలు ప్రవక్త ద్వారా ఇచ్చిన అభిషేకం 30 అభిషేకం. నాయకత్వం రావాలంటే ఏం రావాలి? పైనుండి చెప్పండి. దేవుని అభిషేకం కావాలి. ఇప్పుడు నేను మీకు ఒక సంగతి, మొదటి రోజు మీకు ఒక పాఠం చెప్పాను. ఏ కృపావరమునందును లోపము లేక ప్రభైన యేసుక్రీస్తు రాకడయందు మీరు సంపూర్ణులుగా మారి ఆయన రాకడలో ఎత్తబడాలి. కృపావరాలు ఎన్నని చెప్పాను? 4 కృపావరాలు. మొదటి కృపావరం మన ప్రభైన యేసుక్రీస్తునందు కలిగే నిత్య జీవం. 2వ కృపావరం పరిశుద్ధాత్మ అభిషేకం అనే కృపావరం. 3వ కృపావరం పరిశుద్ధాత్మ ద్వారా కలిగే 9 వరాలు, ఆత్మవరాలు. ఇది 3వ కృపావరం. 4 సంఘము సంపూర్ణత చెందటానికి పరిశుద్ధులైన అపోస్తలుని దేవుడు వరంగా ఇచ్చాడు. దేవుని సేవకులు వరం, అందరు కాదు, అపోస్తలులైన దేవుని సేవకులు. ఇలాంటి వరాలని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పింది 2వ వరం, పరిశుద్ధాత్మాభిషేకం అనే వరం. ఈ చార్ట్ వైపు చూస్తే చూడండి, ఇదిగోండి 30 ఇది 60, ఇది 100. ఇప్పుడు దావీదు తీసుకున్నటువంటి అభిషేకాలు 3 చూడండి, 3 లైన్లు ఉంటాయి. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా. సమూయేలు ద్వారా యెషయి ఇంటిలో దావీదు తల మీద పోయబడిన ప్రతిష్టాభిషేక తైలం 30. దీని ద్వారా నిత్యత్వములో దొరికే ఆశీర్వాదం, నూతన భూమి. చూడటమే, రాజ్యానికి ఇంకా వెళ్ళేది లేదు. సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, గొల్యాతుని జయించాడు. జయించడానికి బలం దొరికింది, కానీ ఇంకా సింహాసనం ఎక్కల. సింహాసనానికి ఎక్కాలి అంటే 60 యొక్క అభిషేకం కావాలి. అది 2వ అభిషేకం. ఎక్కడి నుండి? యోధా పెద్దల చేత హెబ్రోనులో అభిషేకం. దేవుని ఇష్టం. దీనికంటే ఇది 2 అభిషేకం. ఇక్కడ 2 గోత్రాలకి ఏమయ్యాడు? దీన్ని పరలోకంలో నూతన ఆకాశం అంటాం మన లెక్క ప్రకారం. నేను మీకు చెప్పేది సాధారణ సువార్త కాదు, బైబిల్లో వ్రాయబడినటువంటి బహులోతైన సత్య సువార్త. దేవునికి స్తోత్రం. సాధారణమైన మాటలు చెప్పడం లేదు మీకు, జీవముతో కూడిన సత్యవాక్కులు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట
వినుగాక. ఒకవేళ నీవు విని అంగీకరించి ఆ అభిషేకాన్ని పొందుకోగలిగితే నీవు నాయకుడిగా ఏలుబడి చేయబోతున్నావు. దేవుని నాయకత్వం అనేది చదువు వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, ప్రజలు ఎన్నుకుంటే కాదు. నాయకత్వం అనేది దేవుని అభిషేకం వల్ల మానవునికి అనుగ్రహించబడుతుంది. ఒకవేళ డబ్బు వలన చేసినా, ప్రజల వలన చేసినా అది తాత్కాలికమైన ఏలుబడి మాత్రమే. 5 సంవత్సరాలు మహా అయితే, లేదా 10, ఇక అంతకంటే ఎక్కువ, లేదా 15. ఆ తర్వాత ఈడ్చి కింద పడేస్తే ఎక్కడుంటావో. కానీ ఈ ఏలుబడి మాత్రం 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద. దీన్ని 1000 ఏండ్ల పరిపాలన ఏలుబడి అంటారు. నిత్యములో యుగాయుగాలు దేవునితో ఏలుబడి. అందుకనే 2వ కృపావరమని చెప్పబడుచున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనమందరం పొందాలి. దానికి మొదట విధేయత కావాలి, రెండోది విశ్వాసం కావాలి. సమూయేలు చెప్పిన మాట వినాలి, నమ్మాలి, సమూయేలుకి లోబడాలి. అప్పుడు 30 అభిషేకం. యోధా పెద్దలు చెప్పినటువంటి మాటను నమ్మాలి, లోబడాలి. అప్పుడు 60 అభిషేకం. ఇశ్రాయేలు పెద్దలు చెప్పినట్లుగా నమ్మాలి, విధేయత చూపాలి. అప్పుడు 12 గోత్రాల పైన ఏలుబడి. దేవునికి స్తోత్రం. దీన్ని 100 అభిషేకం అంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మీకు ఎన్నంతల అభిషేకం కావాలి? 100 అనగానే 100 తేలిక. ఈ 4కి ఏముంది? 100 అంటే ఏంటి? ముందు 30లో సింహాన్ని చంపావా? ఎలుగుబంటిని చంపావా? ఎలుగుబంటి అంటే ఏంటి తెలుసా? మన శరీర కార్యాలు. ఎలుగుబంటు చచ్చిన శవాన్ని తిందంట. దానికి ఉడుకుడుకు రక్తం కావాలి. ఏం కావాలి? వేడివేడిగా ఉండాలంట రక్తం. అలాంటిది యవన రక్తం కావాలి దానికి. ఎలుగుబంటిని చంపడం అంటే ఏంటి? శరీర కోరికలని ఆత్మచేత చంపాలి. శరీరానికి ఏమన్నా కోరికలు ఉన్నాయా లేవా? మాట్లాడరు. ఏమున్నాయి? శరీరం ఏమంటుంది? నా చెవుకు పెట్టు, నా చెవుకు పెట్టు, నా చెవుకు పెట్టు అంట. నా ముక్కుకు పెట్టు, నా ముక్కుకు పెట్టు అంట. నా ఏలుగు పెట్టు, నా ఏలుగు పెట్టు. ఎవరో శరీరం నాకు ఆ మ్యాచింగ్ కావాలి, ఈ మ్యాచింగ్ కావాలంటది. ఎవరో ఇంకేమంటది? నాకు సున్నం కొట్టు, నాకు సున్నం కొట్టాడు. ఎవరు చెప్పరేంటండి? గోడగా కొట్టేసి సున్నది ముఖానిక. నాకు బొట్లు పెట్టు, బొట్లు పెట్టాడు. మీ శరీరం అట్ట అంటుందా అంటలేదు చెప్పండి. ఇంకేమంటది? సొరకాయ సాంబార్ అంటే అది లేదా? ఓ 7 మీటింగులు పాడిగాను. ఏ మీటింగులు? ఏమంటుంది శరీరం? ఒక్కగా ఆయన అంటున్నాడు. మీరేమంటారు? ఏమి తిందుమా? బా ఏమి ధరించుకుందుమా? పక్కాము కొంచెం సన్న గొలుసు చేపించుకుంటే చాలు. ఇంట్లో ఎదురింటి వాళ్ళు చిన్న గొలుసు చేపించుకుంటే ఈ ఎదురింట్లో ఉన్న వాడు చచ్చిపోయాడు. రేయ్ నాకు మోగు చేపిస్తావా లేదా? నాకు ఆశలు ఏమి లేవు పాస్టర్, నువ్వు అన్ని ఇట్టండి మాటలు చెప్పమాక అన్నవాళ్ళు అల్లుడు చెప్పండి.
ఏదో ఒకళ్ళు శరీరాశలన్నీ మనలో పోరాడుచుండగా శరీరాశ ఆత్మశక్తితో ఆత్మశక్తితో లోకమును జయించే జయం మన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రసంగాలు చేసే అలవాటు ఉందిగా, ఒక ఊరికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నా. ఏమంటే వెండి బంగారాలు పెట్టుకోకూడదు, ఇదిగో పేతురు తిమోతి బైబిల్లో ఇలాగ ఉన్నాయి, యాకోబు కూడా తీసి పాతి పెట్టాడు అని రెఫరెన్స్లు ఇచ్చి కొట్టుకుంటూ వస్తున్నా. ఎదురుకుండా ఒకడు కూసుని ఉన్నాడు, వాడు చూస్తున్నాడు. చేతికి ఉంగరం ఉంది. బాగా చూశాడు. మరి గోల్డ్ కలర్ వాచ్ అన్నాడు. అప్పుడు నా చేతికి గోల్డ్ కలర్ వాచ్ పెళ్ళికి కొనుక్కున్నా, నేనే కావాలని అందరు మిగిలిన నా పరువు పోయింది. గోల్డ్ కలర్ వాచ్ అన్నాడండి. 2 నిమిషాలు జమ్మ తిరిగింది. అరే నేనే ప్రసంగం చేస్తుంటే నా కూర్చునే ఒక్క ప్రసంగం ఒక్క పోటు పొడిచేది. ఈ బతుకు బతకూడదు అనిపించింది. వెంటనే చేతిలో ఆ వాచ్ తీసి ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారికి చెప్పి, ఈ వాచ్ అమ్మి సేవలో ఖర్చు. ఈ రోజు నుండి నేను సత్యాంత వరకు ఈ చేతికి వాచ్ పెట్టను అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఆ ప్రసంగం అయి కొన్ని రోజులకు వచ్చేసరికి 1 నెల 15 రోజుల్లో నా దగ్గర బాప్తిజం తీసుకున్నవాడు ఒకడు దుబాయ్ పోయాడు. వీడు దుంపదేగ పోయి అక్కడి నుంచి 25,000 విలువైన వాచి పంపించాడు. చూసుకోను ఏడవ. ఎందుకు మరి ఆడికి నా మీద ప్రేమ ఉండి పంపించాడో, నన్ను శోధించడానికి పంపించాడో. 25,000 వాచి ఒక్కసారి కక్కినాక కుక్క తన వాంచికి తిరిగినట్టు ఆ వాచ్ తీసి పక్కన పెట్టి, వేరే ఓ పాస్టర్ గారు వస్తే నేను వాచ్ పెట్టుకోను ఓ పక్కన లాగుతుంది. 25,000 లేదు, గీతికి అది ఏమనుకున్నావు? అది మరీ అంత ఘోరంగా పెంట అంటావా? చిసి ఆయన అన్నది కూడా కరెక్టే. మీ ఆభరణములను నేను మీకు రోతగా చేసేదను అని రాసు. చదువు. వీళ్ళ నమ్మరు నన్ను. ఎక్కడది? ఎతకండి అన్నాడుగా. ఏడు 20 ఎస్కేల్ గ్రంథం 7:20. అందరూ అండర్లైన్ చేసుకోండి, దాన్ని బాగా రెడ్డింగ్తో అంటున్నాడు. శృంగారమైన ఆ ఆభరణములు వారు తమ గర్వమునకు
ఆధారముగా ఉపయోగించిరి. వారు బంగారంతో హేయమైన విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. రోత అంటే ఇందాక ఆయన అన్నది. కావున అక్కడ మసి బట్టలు అని రాసి, తెలుగు వాడుక భాష ఇంకోటి ఉందా? సౌందర్యమును గూర్చి గర్వపడిరి. అసహ్యకరమైన అగునట్లు చేసెను. ఈ రోత ఇంకా నేను చేతికి పెట్టుకుంటానా? మాట్లాడరేంటండి? అది 25,000 రోత అయినా 50,000 రోత అయినా నువ్వదే చేసావా? పెట్టుకున్నావా? తీసేసావా? మంచోడే ఒకడు దొరికాడు. మరి మీరెప్పుడు? ప్రభా, అనవసరంగా ఈ ఉపవాస పండగకి వచ్చానే తండ్రి, తూతూ తూతూ తూ అంటారా? లేక ఇప్పుడే ఆయనకి లాగా తీసి దాచుకుని పెళ్ళికి పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన శరీరం, దేవుని స్వరూపంలో ఉన్న శరీరం మహా సౌందర్యమైన శరీరం అంటే. ఈ సౌందర్యమైనటువంటి దేహానికి, అవయవాలకి ఎక్కువ ఏమవసరం లేదు, అలంకారం అవసరం లేదు. ఇంత మంచి సౌందర్యవంతమైన దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. దీన్ని ఇంకా దేనితో అలంకరించకూడదు? వింటున్నారా? వింటలేదా? గర్వం వస్తుందంటండి. అది ఒక రాణిగారు ఉంది. ఆమె చాలా అందంగా ఉండే ఆమె ఈ నగలు పెట్టుకునేసరికి ఇంకా అందం ఎక్కువైపోయింది. రాజుగారు మురిసిపోయేవాడు. అబ్బా, ఆహా, నా భార్య, నా రాణి యొక్క అందాన్ని నా రాజ్య ప్రజలందరికీ చూపించాలని రాణిగారిని పిలిచాడు. ఆ రాణిగారి పేరు తెలుసా? వస్తి. ఆమె అనిందే, నేను రాను అని. రాణిగారికి సౌందర్యం చూపించడం ఇష్టం లేదు కనుక నేను రానని. ఆయన ఉద్దేశం ఏంటంటే గుణమనే అక్షయమైన అలంకారం చూపించాలి మన ప్రభు. కానీ ఆయన అక్షరానుసారమైన అందాన్ని చూపించమని. ఆమె నేను రానని. వెంటనే ఆమెను రిజెక్ట్ చేశాడు. సింహాసనం పోయింది. గర్వం వలన బైబిల్ చెప్తుంది, నాశనమునకు ముందు గర్వం, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ఏమండి, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా మనలో హెచ్చింపు, అహంకారం, గర్వం రానికూడదు. అది సైతాను యొక్క స్వభావం. ఆ రాణిని తీసేశారు. ఇంకొక రాణికి అవకాశం ఇవ్వాలని ఎవరినో ఆయన ప్రేమించి కాదు, కానీ రాజ్యంలో ఉన్న కన్యకలందరికీ ఒక అవకాశం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి అవకాశం అంటే సంవత్సరం అలంకారమే, 6 మాసాలు సుగంధ తైలాలతో, సుగంధ ద్రవ్యాలతో, ఒక 6 మాసాలు పరిమళ ద్రవ్యాలతో. పరిమళ ద్రవ్యాలంటే ఏంటి? సుగంధ ద్రవ్యాలంటే గోపుర స్థాయిలో సుగంధ వర్గాలు అంటే ఏంటి?
రెండు 6 నెలలు సంవత్సరం. మొదటి 6 నెలలు గోపుర తైలాలంటే ఏంటి? ఇప్పుడు మన పేరేంటి? అదే మరి ఈ తైలాలు ఈ సుగంధ వర్గాలంటే గంధం. రాస్తే నల్లగా వచ్చేస్తా. పూసుకోండి, రాసుకోండి. రాజుగారు చెప్పాడు, రాజ్యంలో అందరికి ఫ్రీ. కన్యకలందరూ రాజు కోటలోకి వచ్చేసారు. తెగ రాసేసుకుంటున్నారు, పూసేసుకుంటున్నారు. పూసుకున్నోడికి పూసుకోవాలనుకున్న ఆమెకి పూసుకున్నంత, రాసుకున్నంత. సంవత్సరం రాసుడు పూసుడే. ఆయన ఇవన్నీ ఇచ్చే ఒక ఆయన్ని నియమించాడు ఆ రాజు. ఆయన రాజు యొక్క షండు అని రాసు. ఆయన పేరు హేగే. కొన్ని నిర్ణయాలు చేశాడు. కానీ రాజు ఏమన్నాడంటే, నువ్వు నిర్ణయించింది నువ్వు నిర్ణయించు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేయి, ఎన్ని పూసుకోవాలంటే అన్ని పూసుకొని, వాళ్ళు సౌందర్యంగా కనపడితే నేను రాణిగా యాక్సెప్ట్ చేస్తాను. చూడండి, రాజుకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టమో హేగేకు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వివాహం చేసుకోబోయే రాజు ఆ కన్యక ఎలా ఉండాలో ఎవరికి తెలుసు? చండుడైన హేగేకు తెలుసు. ఆ సంగతి మిగిలిన కన్యకలు మర్చిపోయారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, తీసుకో, రాసుకో, పూసుకో. ఇక్కడ ఈ రాణి కొరకు ఎన్ని అలంకారాలు చేసుకుంటున్నారు. ఎస్తేరు అని ఆమె రాజు భార్యగా రాణిగా మార్చబడటానికి హేగే నిర్ణయించిన దానికంటే మరి ఏమీ కోరలేదు. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే వాళ్ళంతా కళ్ళు చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసావా నా పార్టీ ఎంతమంది ఉన్నారు? ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, అక్కడ నువ్వు నెమ్మదిగా చదవాలి కుమారుడా. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరేమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ హల్లెలూయా. హేగే ఇది చాలు, ఇది ఇస్తా చాలయ్యా. మరి మిగిలిన వాళ్ళు తేరగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారంట. రాజు ఫ్రీగా ఇస్తున్నాడుగా, అన్నీ వేసుకొని ఆఖరికి ఎలా మారిపోయారు? న్యాచురల్గా దానికి ఏం రాసుకోవాలి? దేవునికి స్తోత్రం. అభిషేక తైలం. నరుల ముఖమునకు మెరుగునిచ్చే తైలం అభిషేకం. దేవునికి స్తోత్రం. అభిషేకాలంకృతమై
అపవాదిని కూల్చెదవే. హల్లెలూయా. అభిషేకం అనేది ఒక అలంకారం. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగి వచ్చినప్పుడు మన లోకాలంకారం పోయి మహిమ గల సౌందర్యం అనే దేవుని స్వరూప అలంకారం మనకు దొరుకుతుంది. దేవుని ఇష్టం. అందుకనే ఎంత అభిషేకం పొందితే అంత మన సౌందర్యం పెరుగుతుంది. రాజు ఏ సౌందర్యం గల వారిని కోరుకుంటాడు? నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు, లెక్కకు మించిన కన్యకలు కలరు కానీ నా పావురము నా నిష్కళంకురాలు. పరమగీతాలు 6:8. 60, ఇదిగో చూడండి, 60 మంది రాణులు ఇది, 80 మంది ఉపపత్నులు ఇది, వీళ్ళు కన్యకలు. ఇందులోనే శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది, నిందారహితమైనటువంటిది పవిత్రురాలైన కన్యక. దేవునికి స్తోత్రం. కన్యకలు ఇది చెప్పుకోవాలి, రాణులు ఇది చెప్పుకోవాలి. ఇందులో 80 మంది రాణులు కూడా చెప్పుకోవచ్చు. పాత నిబంధన పరిశుద్ధులు నూతన ఆకాశానికి వెళ్తారు. మనకు 60% కావాలి అనుకుంటే రాణుల లెక్క. కన్యకల్లో ఒక గుంపు వారు బుద్ధి లేని కన్యకలు, ఒక గుంపేమో బుద్ధి గల కన్యకలు, లెక్కకు మించిన కన్యకలు. మరొక కన్యక ఉంది, ఆమె పవిత్రురాలైన కన్యక. ఆమెకు మహిమగల సింహాసనం, పరలోకపు సింహాసనం, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఆయన సింహాసనంలో ఉండే భాగ్యం. ఇదిగో సింహాసనం ఇక్కడ ఉంది. ఈ సింహాసనంలో తండ్రి మహిమ, గొర్రెపిల్ల యేసుక్రీస్తు, పెండ్లి కుమార్తె ఆయన భార్య లేదా కన్యక. అందుకే మనకి ఏ అభిషేకం కావాలి? ఈ అభిషేకం రావాలంటే గద్దింపుకు లోబడాలి, ఖండింపుకు లోబడాలి, నడిపింపుకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హేగేకి లోబడాలి. ఈ ఖండింపులు గద్దింపులు అభిషేకాన్ని ఇస్తాయని ఇదే దావీదు అంటాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. ఏమండి, నేనట్టి అభిషేకమునో రెఫరెన్స్ చెప్పు. 141వ కీర్తన 5వ వాక్యంలో నేనట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. హల్లెలూయా. గద్దింపును గద్దించినప్పుడు మనం స్వీకరించాలి, గద్దింపును తృణీకరించకూడదు. హెచ్చరికని ప్రేమతో స్వీకరించాలి. అదే దావీదు చేశాడు. దావీదు ఒక తప్పు చేశాడు, ఒక నరహత్య చేశాడు, ఒక వ్యభిచార పాపం చేశాడు. దావీదు దగ్గరికి ఒక ప్రవక్తని దేవుడు పంపాడు. ఆయన పేరు నాతాను. ఆ నాతాను ఒక కథ చెప్పి రాజుకు కోపం వచ్చేటట్టుగా ఆ కథను చెప్పాడు. ఆ కథను విన్న రాజు దావీదు కోపం వచ్చేసి ఎవడాడో అన్నాడు. ఆడెవడో కాదు, నువ్వే అన్నాడు. అమ్మో, ప్రవక్త ముందు వెంటనే రాజు అయినా సరే సరెండర్ అయిపోయాడు, ప్రేమించాడు, గద్దింపుని స్వీకరించాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఈ దావీదు తన పుట్టిన కుమారునికి అతన్ని గద్దించిన ప్రవక్త పేరు పెట్టుకున్నాడు, నాతాను అని. నేను నీవు మనం పరిశుద్ధమైనటువంటి ఉద్దేశంతో మనల్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా గద్దించినప్పుడు మనం వాటిని ప్రేమతో స్వీకరిస్తే మన మీదకి అభిషేకం దిగుతుంది. అప్పుడు మనం పరలోకపు దేవునికి లేక సృష్టికర్త అయిన యేసయ్యకి
మహిమగల పెండ్లి కుమార్తెగా రాణిగా మార్చబడతాం. ఇది సీక్రెట్. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు 3 రకాలైన అభిషేకాలు పొందాడు. ఒకటి యెషై ఇంటిలో ప్రవక్త అయిన సమూయేలు చేతిలో నుండి ప్రతిష్టాభిషేక తైలంతో అభిషేకించబడ్డాడు. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును, సౌల్ని హతమార్చి అంటే జయించాడు. రెండవది యోధా పెద్దల చేత ప్రతిష్టాభిషేక తైలంతో పట్టాభిషేకం చేయబడ్డాడు. అప్పుడు ఒక 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రానికి ఏలికగా నాయకుడిగా మారాడు. తరువాత ఇశ్రాయేలు పెద్దలతో 10 గోత్రాల వారితో ఉన్న పెద్దలతో అభిషేకం చేయబడ్డాడు. అప్పుడు ఇక్కడ 2 + 10 12 గోత్రాలకి పైన రాజుగా మారాడు. దేవుని ఇష్టం. ఈ రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని ఏలుబడి చేశాడు. దేవుని ఇష్టం. తన తరువాత తన కుమారుడైన సొలొమోను మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని ఏలుబడి చేశాడు. మనమందరం కూడా ఇలాంటి ఏలుబడి చేసేదానికి దేవుని అభిషేకంతో నింపబడి ముందుకు సాగిపోటుకు దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.